సిపిఎం మార్క్సిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ నియమితులైనారు. తొలిసారి దళిత నేతకు దక్కిన అవకాశం అంటున్నారు. సిపిఎం మార్క్సిస్ట్ పార్టీ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తవుతున్నది. బహుశా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్గా ఏర్పడింది 1964లో. 1964 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 61 సంవత్సరాల కాలంలో రాష్ట్ర సిపిఎం అగ్రనేత దళితుడు లేకపోవడం ఆశ్చర్యకరమే. ఎందుకంటే మార్క్సిస్టులు వామపక్షవాదులంతా కూడా కులరహితమైన సమాజాన్ని నిర్మిస్తామని చెప్తూ ఉంటారు. మరి అట్లాంటి దానిలో ఆ పార్టీని లీడ్ చేసే వ్యక్తి ఇప్పటి వరకు ఒక్క దళితుడైనా లేకపోవడం ఏమిటి అని ఆశ్చర్యం అనిపిస్తుంది. అందులో ఇప్పుడు మొదటిసారి దళిత నేత నియమించినారు అని పత్రికల్లో రావడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది వామపక్షవాదులకు కులం ఉండదు, కుల మతాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు ప్రజాక్షేమం కోసం. అట్లాంటి దానిలో కుల ప్రస్తావన రావడం కొంచెం విడ్డూరంగా కనిపిస్తుంది.